విజయవాడలో జరిగిన ఒక ఉదంతం రాష్ట్రం మొత్తాన్ని కంటతడి పెట్టించింది. 2 తెలుగు రాష్ట్రాల్ని కూడా. అప్పుడు ఉమ్మడిగా ఉన్నటువంటి రాష్ట్రం 2010లో నాగవైష్ణవి అనే చిన్న పాపని వాళ్ళ అక్కడేంటంటే పలగాని ప్రభాకర్ అని బీసీ నాయకుడు. మంచి అద్భుతమైనటువంటి వ్యక్తి, దయార్ద్ర హృదయం కలిగినటువంటి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి సంబంధించి మొదట పెళ్ళైనప్పుడు పిల్లలు కలగలేదని వేరే పెళ్లి చేసుకున్నాడు. తెలంగాణకు సంబంధించినటువంటి అమ్మాయి. ఆమెకి 3 పిల్లలు. అందులో ఆడబిడ్డ పేరు నాగవైష్ణవి. అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఆయన దశ తిరిగి కోట్లకి కోట్లు సంపాదించారు. అందుకని అమ్మాయి మీద ప్రాణం పెట్టుకుని చూస్తారు. అమ్మాయి పట్ల ఆయన చూపెడుతున్నటువంటి ప్రేమ మీద ఆగ్రహంతో మొదటి భార్య సోదరుడు అమ్మాయిని చంపడానికి కుట్ర పన్నాడు. అమ్మాయిని చంపేస్తే కానీ ఆస్తి తేడా రాదు, ఎందుకంటే ఆస్తి అమ్మాయికి రాసేస్తారన్నటువంటిది వీళ్ళకు ఉన్నటువంటి ఫీలింగ్. అందుకని చెప్పి చంపడానికి కుట్ర పన్నారు. అందుకోసం అని చెప్పేసి అప్పట్లో ఏదైతే పంది వెంకట్రావు అలియాస్ కృష్ణ, ఇతను లాయర్గా కూడా ఉన్నాడు. ఇతను వాళ్ళ మేనమావ, ఇదే మొదటి భార్య సోదరుడు అనమాట. ఇతనికి వాస్తవంగా ఇతని కుట్రలో భాగంగా ఇప్పుడు పలగాని ప్రభాకర్ తన మేనకోడలు మొదటి పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టి చనిపోతుండటంతో నిజామాబాద్కి చెందిన నర్మదాదేవిని రెండో పెళ్లి చేసుకోవడం, వాళ్ళకి 2 కొడుకులు కుమార్తె నాగవైష్ణవి పుట్టడం. నాగవైష్ణవి పుట్టాక ప్రభాకర్ వ్యాపారం వృద్ధి చెందడంతో తన అక్క కాపురం బాగుపడదని భావించినటువంటి ఈ ఎవరైతే పంది వెంకట్రావు అలియాస్ కృష్ణ తన బంధువైన మోర్ల శ్రీనివాసరావుకి 50 లక్షల రూపాయలు ఇస్తానని ఒప్పందంగా చూసుకుని శ్రీనివాసరావు తన వద్ద పనిచేసే జగదీష్ సాయంతో 2010 జనవరి 30 నాగవైష్ణవి సోదరుడు తేజేష్ గౌడ్తో కలిసి ఇంటి నుంచి కారులో బయలుదేరితే ఫాలో అయ్యి దారిలో రాళ్ళేసి కారుని ఆపి ఆ తర్వాత డ్రైవర్ని పొడి చేస్తే తేజేష్ ఏమో అక్కడి నుంచి పారిపోయాడు. నాగవైష్ణవి వాళ్ళకి చిక్కింది. అమ్మాయిని వేరే కారులోకి ఎక్కించారు. ఆ కారులో ఎక్కించినప్పుడు అమ్మాయి అరుస్తోందని చెప్పేసి పీక పిసికేశారు. కారులోనే చచ్చిపోయింది. చచ్చిపోయిన శవాన్ని తీసుకొచ్చి గుంటూరు దగ్గర ఆటోనగర్లో ఉన్నటువంటి ఒక కార్ఖానాలో ఒక డ్రమ్ములో పెట్టేసి నిలువునా తగలబెట్టేశారు. ఆ అమ్మాయి మృతదేహం కోసం గాలించి అంటే బతుకుందని 2 రోజుల పాటు వెయిట్ చేశారు. చివరికి వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతూ ఎంత డబ్బులైనా ఇచ్చేస్తాను, ఆస్తి అంతా రాసి ఇచ్చేస్తాను, నా బిడ్డ నాకు ఇవ్వండి అంటూ ఆ తండ్రి ఆ రోజున కన్నీటి పర్యంతమైనటువంటిది నేను స్వయంగా కవరేజ్ చేశాను. ఆ రోజున TV9లో ఉన్నప్పుడు ప్రభాకర్ గారు ఎంతో బాధగా ఆ రోజున నా దగ్గర ఏడ్చినటువంటిది. ఆ రోజున మేము కూడా చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టాం. తీరా చూస్తే 2వ రోజుకి ఆ బూడిద మాత్రమే దొరికినటువంటి పరిస్థితి. ఆ విషయం తెలియగానే అది వార్త మేము TV9లో బ్రేకింగ్ వేయడానికి కూడా ధైర్యం చేయలేదు నేను. ఎందుకంటే బ్రేకింగ్ వేస్తే చూడగానే ఆయన గుండె అయిపోయే అంతటి పరిస్థితిలో ఉన్నాడు ఆయన. అందుకని బ్రేకింగ్ వేయొద్దని చెప్పి విషయం తెలిసిన వార్త కవర్ చేద్దాం నిదానంగా, కంగారు పడకండి. ఈలోపు వేరే ఛానల్లో బ్రేకింగ్ వేశారు. అది చూడగానే అలాగే కుప్పకూలిపోయాడు ఆయన. ఆ తర్వాతన ఈ కేసు సందర్భంలో వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది. ఆ కేసులో అంత ఇన్హ్యూమన్ జరిగినటువంటి కేసులో వాళ్ళందరికీ కూడా 3కి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తే న్యాయస్థానం కింద కోర్టు ఇప్పుడు ఎవరైతే మెయిన్ ఫస్ట్ అక్యూజ్డ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు, జగదీషు, వాళ్ళకి వరకు యావజ్జీవ కారాగార శిక్ష ఓకే చేస్తూ వాళ్ళ మేనమామకి అందులో నుంచి మినహాయింపిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష నుంచి నిర్దోషిగా వదిలేశారు. అసలు అతనే కదా, తన సోదరి కోసమే కదా ఈ కేసులో టేకప్ చేసింది. ఈ కేసులో కిరాయి హంతకులు పెట్టింది. ఇప్పుడు కిరాయి హంతకులకు శిక్ష పడింది, అతనికి శిక్ష లేదట. మరి వ్యవస్థ ఎట్టించి ఎటుకెళ్తుందో చూడాలి.